పరమాత్మ స్వరూపులారా, భజగోవిందం అనే గ్రంథంలో 29వ శ్లోకం ఏమిటి తప్పంటే, అర్థమనర్థం భావాయ నిత్యం నాస్తి తతః సుఖలేశ సత్యం పుత్రదాపి ధనభజం భీతి సర్వత్రేషం విహిత నీరీతి భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే అంటున్నాడు. స్వామి శంకరాచార్య ఏం చెప్తున్నాడంటే, ధనం మూలం జగత్ అని శాస్త్రం చెప్తుంది. ధనమే సర్వంని, పరివారంని, సమాజ్ని, మఠంలని, మందిరంలని, ఫ్యాక్టరీలని, దేశంని నడిపెడదే ధనము. ఆ ధనము చేసింది ఎవరంటే మనిషి. ఆ మంత్రిమండలి ఏమంటే ఒక నంబర్ని పాస్ చేసి దాని మీద గవర్నర్ సిగ్నేచర్ చేసి ఆ కాయిదాలని స్టాంప్ కొట్టిస్తే అది నోటు పైసలు. ఒక ఏమనుకో కట్టె సిప్ప మీద కూడా గవర్నర్ సిగ్నేచర్ చేసి ఇదే అయిపోతుంది పైసలు అంటే అవే పైసలు అవుతాయి. పైసలు అనేది మనిషి చేసినాడు ధనమని. అయితే అది ధనం మూలం జగత్. దాని నుండి నువ్వు కొనుక్కోవచ్చు, ప్రతి ఒక్క భోగం బేకైన వస్తువులని కొనుక్కోవచ్చు, సుఖంని పొందొచ్చు. కానీ ధ్యాసం పెట్టుకో, ఏమిడిది అంటే అర్థమనర్థం భావాయ నిత్యం. శాస్త్రం ఏమన్నా చెప్పనిరా, ధనమూలం జగత్ అని చెప్పినా అదే విఘ్నంకి దుఃఖంకి కారణమయ్యింది. అనర్థంకి కారణం ఏమిటిదంటే ధనము అంటున్నాడు. మనర్థ అర్థమే అనర్థం చేస్తుందంట. ధనము ఏమిడి తప్పంటే ఉన్నోనికి ఏమిడిది రెండో సవంట. ఎవరికైతే ధనం ఉంటుందో ఓనికి వచ్చేది ఏమంటే గర్వము ఒక్కటి. అడేమన్నాడో అర్థమనర్థం భావాయ నిత్యం నాస్తి తదా సుఖ లేశ సత్యం అన్నాడు. సత్యం చెప్తుండా, దానిలోన లేశ మాత్రం సుఖం లేదు. కానీ మనిషి ఏమనుకుంటాడు, దాంట్లోనే సుఖం ఉండదు అనుకుంటాడు. కానీ అది ఏం చేస్తుందంటే అనర్థంని చేస్తుంది, దుఃఖంని ఇస్తుంది, కష్టంని ఇస్తుంది, అహంకారంని పుట్టిస్తుంది. ఓని కాడ ధనం గిన ఉండేనప్పంటే అహంకారం వస్తుందంట. ఓనికి ఎక్కువ వాళ్ళని చూస్తే ఈర్ష్య వస్తుందంట. ఇవి రెండు వచ్చాడు గట్టి. ఏమంటున్నాడు, ఇవి రెండు మాత్రం తప్పకొస్తుందిరా. నాస్తి తతం సుఖిలేశ సత్యం. సుఖం అనేది లేనే లేదు, సత్యం. రాసుకున్న వద్దా ధనం నుంచి సుఖమైతాం అనేటోడు వాళ్ళకి లేక ఏడుస్తారు. దీనులైనప్పుడు యాచన చేస్తారు. ఏమంటారు, అయ్యా నా వద్ద లేవు, లేకుంటే ఇస్తుంటే. అరే ఉన్న దాంట్లోనే ఇయ్యలే. ఓనికి బుద్ధి అన్నారు, జ్ఞాని అన్నారు, ఓనికి త్యాగి అన్నారు. లేనిది కోరుకుంటాడు. ఏమని చెప్తాడంటే, అరే నాది ఏముండవని ఇస్తున్నప్ప, నాకు ₹1,00,00,000 లాటరీ అంటని, నీకేమి ఎనిమిది తీసుకో అంటాడు. అరే కష్టం చేయండి ₹1,00,00,000 ఆడుతుండవా? అరే నీవు ఆశీర్వాదం చేయి, నీవు చేసిన తపస్సు నుండి నాకు దుడ్లు రావాలి, సావుకారు రావాలి. దానిలోన నేను నీకు గురువు అని మఠంకి 5-10 ఇస్తా. అవి తీసుకుని నా పేరేలే, నన్ను పిలవలే, సత్కారం చేయలే. ఎంత అహంకారం. ఉన్నదాంటి ఇస్తలేడంట. మనం లేనిది తెచ్చిస్తే, కోటాది చేస్తే అప్పుడు దానం ఇస్తారని. అజ్ఞానం కాదు ఇవన్నీ. ఇవేం చెప్తున్నాడంటే అర్థమనర్థం భావాయ నిత్యం. నిత్యం రాసి పెట్టుకో. సత్యమైన మాట చెప్తుండరా నేను. ధనమూలం జగత్తని శాస్త్రం చెప్పినా మంది నమ్మినా నీవు నమ్మొద్దు. అది మూలమే, కానీ అనర్థం చేసేది కూడా ధనమే. అన్ని స్వామి లేదా రెండే చెప్పినాడు. ఒకటి కంచెని, కామిని, కంచం. ధనము, స్త్రీ, ఈ రెండు దుఃఖంకి కారణాలని అన్ని శ్లోకాలు చెప్పినాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే నిశ్చయంగా చెప్తున్నాడు. ఏమని, నాస్తి తతః సుఖలేశ సత్యం. అణు మాత్రం సుఖం లేదంట దానిలోన. ఏం చేసేది అది అంటే, గురువు ఏం చేస్తున్నాడు, ఉపదేశం ఇస్తున్నాడు అన్ని శిష్యుల కంటే. ఈ విపత్తమైన మూలము ధనం బేకు. ధనం నుంచి నువ్వేం చెయ్యి, సత్కార్యాలు చేయి, దానం చేయి. నీకు బేకైన ఇండ్లు కొను, గాడీలు కొను, బంగారు కొను, బట్టలు కొను, తినబెట్టు 4 పిల్లకి. కానీ 4 పిల్ల పొట్ట నిండి మంది చావని, నానే బాగుండి ఇంకోటి పోవని అనుకునకు. ఎవరో ఇద్దరు తపస్సు చేశారంట. తపస్సు చేస్తే ఏమైనప్పటికీ దేవుడు వచ్చానంటాడు కాడికి. అరే ఏం రా, ఏమి నువ్వు ఏం బేకు అని అంట. ఏమి లేదు నాయన, నాకి ఒక ఇల్లి, ఒక శేని, ఒక గాడి, నౌకరి అని అంట. ఇంటి ముంగల బాయి అని అంట. సరే అని అనంట. ఇంకోని కాడికి పోయానంట. ఏమరా నీవు తప్ప చేసినంటే, వానికి ఏమేమి ఇచ్చినా అవి కూడా నాకి అని అంట. సరే మళ్ళీ ఒక్కటి ఎక్కడుతానంట. ఏమిడిదంటే,
ఇల్లు గాడి బంగ్లా ఇంటి ముంగల బాయి అన్నీ ఉనికి ఇచ్చినాక నాకే, కానీ ఒక్కటి అక్కయి నాకు ఒక్క కన్నుది అని 2 కన్నులు పోనీ అని. చూడు ఎట్లుండదు అంటే ఇంటి ముంగల బాయి మీద వాడు నడుచుకుంటే ఎవరు దొబ్బదే పడిపోలేడు. దొబ్బడ అవసరం లేదు, 2 కన్నులు అయినా కనిపించదు కదా బాయి. నాకు ఒక్కటి ఉంటే చూడొచ్చు, నేను దక్కొచ్చు, నేను ఒక కన్నుతోటి చూసి చూడొచ్చు. నేను ఒక్క కనుగిన ఉంటే దాన్ని తప్పించుకుంటా మరణాన్ని. ఊడు సీదా దుంకి చావలే దానిలో. ఇట్లా కోరుతారంట. సో ధనం ఏమిటంటే అహంకారం చేస్తుంది ఒకటి. రెండవది ఏమి ధనం అధికం వచ్చినాడంటే ఉనకాడ అహంకారం ఒక్కటి వస్తుంది. అహంకారం ఏం చేస్తుంది? భోగం కొన్నిగా చూస్తుంది. ఈ ఈర్ష్య ఎప్పుడు వస్తుంది? ఓనికినెవరు ధనవానులైతే, ఓనికినెవరు గుణవానులైతే, ఓనికినెక్క ఎవరికాడన్నా ఉంటే ఎవరే ఉండనివాడు నీ సొంత కొడుకు కూడా నేను నిలవడంట. ఏమన్నాడు? పుత్రదాపి ధనభజం భీతి అన్నాడు. మంది విడిచిపెట్టు, కొడుకు కూడా అంటాడంట. ఏమో 10 ఏళ్ళు అడిగి తీయపోతుంది ఏం శుద్ధి అంటాడంట. ఉండే కదా 1,00,000 కోట్లు ఎవరికి ఇస్తావు? మాకు బైక్ ఇప్పి, గాడి ఇప్పి, బంగారు ఇప్పి, పని చేయి అనకు ఒక ఎవరికి ఇస్తావు ధనం? మాకే కదా ఇదంతా. అట్లా ఈ స్వామి ఏం చెప్తున్నాడు? ధనము నుండి అయ్యేటిది అని చెప్తున్నాడు. ఏమవుతుంది దాని నుంచి అని. ధనం చెడ్డది కాదు. కాయిదల మీద పాపం పుణ్యం రాచలేరు నాయన. కాయిదలు మాట్లాడవి ఎన్నడికి. కుక్క ముంగలు వేసినామంటే అది దాని వాసన కూడా చూడది. పశు పక్షుల క్రిమి కీటులకు ఎవ్వరికి పనికి రావు. నీ దేశంలో యా దుడ్ల మీద రాజు చెప్పినాడు అవే నడుస్తాయి. ఈ దుడ్లను కొనవి నేపాల్ ఇస్తే రాదు, ఇంకొకడ నడవయి. యా రాజ్యంలో అవే దుడ్లు. కానీ ఆడు దుడ్లు ఈడ పనికి రావు, ఈడు ఆడి పనికి రావు. ఇంత గొత్తున్నా కుక్క నక్క తినదని గొత్తున్నా కుక్క నక్క దాన్ని పూజియది, దాన్ని దాపెట్టది, దాన్ని ఎంచది, దాన్ని కట్టది. మనిషి ఒక్కడే దాన్ని ఎంచుతాడు, దాన్ని కడతాడు, పెట్టెలో పెడతాడు, పూజిస్తాడు. దాన్ని ధనంని పనికోసం ఎవ్వరు చేయరు. యా దేశంలో ఎవరు చేయడు, ఆ లోకంలో. కానీ భారతంలో చేస్తారు ధనం. దానికి ఏమన్నాడు? అర్థమనర్థ భావాయ నిత్యం. ఇది అర్థం అనర్థం చేస్తుంది. అధికంగా ఉంటే నిత్యల పాపంనే ఉట్టేస్తుందంట, మనసులో వాసననే ఉట్టేస్తుందంట, భోగం గుణాలు అనుకుంటుందంట. ఎప్పుడు దుడ్లు వచ్చినామంటే వాడు ఏమనుకుంటాడంటే 1కి 2 ఇళ్ళు, 2కు 4 గాడీలు, బంగార, స్త్రీలు, పదవిలు, ప్రతిష్టలు కొన్నికే వస్తాడంట. దుడ్లు ఎక్కైనా కదా ఎడకర చేయలే. అది భోగం బేక అనిపిస్తుందంట. అహంకారం తెస్తుందంట. అప్పుడు అహంకారము కిందోళం మీద చూసి ఉనికి అహంకారం వస్తుందంట. ఉనకాడేముండదు, నాకే నాకు కింద అని. ఉనికి ఎక్క ఉన్నోళ్ళని చూసి ఈర్షవుతుందంట. మంది సుఖం ఎట్లయింది, దుఃఖం అనేది ఏముండదు. చూడు ఇప్పుడు రేపు ఉదాహరణ ఇస్తా. ఎవరో ఇల్లు కట్టి ఊళ్ళ మంచిగా 4 అంతస్తులు ఇల్లు కట్టే, ఊరుని పిలిచే, సత్కారం చేసే, వాస్తు పూజ అందరు పోయి తిండ్రి. ఊరంతా మెచ్చిరు అతన్ని. మెచ్చిరు, అందరు మెచ్చిరు. ఏం ఇల్లు కట్టినాడు కూడా ఎవరిది లేదంట. అందరు తిండ్రి, శాంత, అతను ప్రసన్నమా బాగా. ఒక 2 ఏళ్ళు అయినాక ఎవడో డుబాయ్ నుండి కాడిసుకొచ్చింది అదే ఊరోడు. ఓడికిన బాగా ఇల్లు కట్టే, దుడ్లు వచ్చా. ఓడితో 4 అంతలు కట్టినాడా, 5 అంతస్తులు కట్టి అతనికైనా మంచి లాది లేచి అతనికైనా మంచిగా డిజైన్ చేసే. డిజైన్ ఉద్ఘాటన చేసి ఊరికి తిండికేసి ఊడంటారే బాగా. అతనికైనా బాగా కడుతుంది అని మంది. ఈయనకి లేచే తిక్క. ఈయనకి ఇల్లు అయిందని సంతోషం లేదు, నాకిన బాగా అయింది ఆ ఇల్లు అని దుఃఖం అయింది. వానికి దుఃఖం వచ్చాడు దా నుంచి అంటే ఇంకోడు సుఖమాయ కదా. నాకినకు సుఖమాయ ఏం లేకుండా వాడు ఆ నుంచి వచ్చా. చూడు, నీకు దేవుడు ఇచ్చే కదా, నువ్వేమైనా నాకు ఇచ్చినాక అందరికీ దేవుడా అంటే నీది పోదు. నాకినెక్క ఎట్లీస్ట్ దేవుడు అని దేవుని తిట్టబట్టే, నాకినెక్క కదా అని కూడా ఉక్కని ఎడవబట్టే. ఈర్షాయ సుఖమావాలి కదా. ఉండను దైవంలోనికి దొరికింది, నా దైవం నాకు ఇచ్చినాడు, ఏం లేకుండా నాకు కూడా దేవుడు ఇచ్చినాడు అన్నాడు మనిషి. నాకినెక్కట్లా నా నుంచి వచ్చే దాన్ని ఎప్పుడు పడలే. ఇప్పుడు పోనీ ఇల్లుని చూడాడు ఇప్పుడు, అది అప్పుడు పడుతుంది, అది అప్పుడు ఇరుగుతుంది. ఇది మనిషిది. దానికేమన్నాడు? అర్థమనర్థం భావాయ నిత్యం నాస్తితః సుఖలేశ సత్యం. దానిలోనూ సుఖం అనేది లేదు, ఉనికి దుఃఖం వెనకైంది. గుర్తున్నదా? ఇంటి పక్కల వాళ్ళకి ఊరోళ్ళు కాదు కేరళ దుఃఖం వెనకైతుంది. ఏం చేసినావు నువ్వు? ఓళ్ళకి నీ బాగైనావు అంటే దుఃఖమా? ఈర్షాయ
తానకిన్న కింద ఉన్నోళ్ళ మీద అహంకారం చేస్తాడు, తానకిన్న మీన ఉన్నోళ్ళని మీద ఇప్పుడు ఏం చేస్తాడప్ప అంటే ద్వేషం చేస్తాడు, ఈర్ష్య, నిందా చేస్తాడు. సో దానికి శంకరాచార్య ఏమంటున్నాడు, అరే మంది కాదు ఊరోడు కేరోడు పక్కలోడు ఇడిచి నీ కొడుకు కూడా చేస్తాడు అంటాడు. పుత్రదాపి మందిడు నీ ఇంటోడు కూడా నీ వద్ద తీసుకుంటారు, ఏడిచి తీసుకుంటారు, ఎమోషనల్ చేసి తీసుకుంటారు, ఎవరికి ఇస్తావు మాకు ఇయ్యంది అని. పుత్రదాపి ధనభజ భీతి, నీవు ఇవ్వకపోతే వానికంటే ఏం చేస్తాడు వాడు, సంపానికే చూస్తాడు, లేదా నీలాగే డూప్లికేట్ సిగ్నేచర్లు చేసి అన్నీ పేరు చేసుకుంటాడు, లేదా ఏడన్నా అప్పులు చేసి అన్నీ నీవన్నీ అమ్మిపిస్తాడు. పుత్రుడు కూడా చేస్తాడు. ధనము ఎక్కువచ్చిన మళ్ళీ ధనంని గీన ధనానికి నీవు అధిపతి ఉండాలి, ధనముకి నీవు పెద్ద అవుతావే ఆ ధనం నిన్ను కాపాడుతుంది. బాగా దేశం పెట్టుకో. ధనము వరం ఎప్పుడవుతుందంటే ధనము నీ ఆధీనంలో ఉండాలి, అది వరం. బాగా చెప్తుండా మాట బాగాను, ధనము నీ ఆధీనంలో ఉండాలి, నువ్వు ధనాధిపతి అవ్వాలి. ధనము నీ ఆధీనంలో ఉండే, ధనం మీద నీకు అహంకారం లేదు, ధనము ఒక సాధనం సాధ్యం కాదు. దాని నుండి నేను మంచిగా ఇల్లు కొనొచ్చు ఉండనీకే, దాని నుంచి ఏమప్పట నేను మంచి టీవీ పంక ఫ్రిడ్జ్ ఏం బేకో శరీర సుఖంగా అన్నీ కొనవచ్చు, పొలం కొనవచ్చు, పరుపు కొను, నిద్ర కొనీకే రాదు. రోగము వచ్చినప్పుడు దవలు కొనవచ్చు, రోగం పోగొట్టనీకే రాదు. మరణమని తోడం పొద్దు 2 నిమిషాలు దూరం చేయొచ్చు, సావును తప్పేనికి రాదు. కష్టం వచ్చినప్పుడు కష్టం తోడం దూరం చేసేది, అది పోగొడుతుంది. సాధనం అది సాధ్యం కాదు, మరణం రానులక చేయదు, అది రోగం రానులక చేయదు. ఇంకా ధనం వస్తే జల్దీ వస్తాయి రోగాలు. ధనాధీనం నీగిన ఉంటే వరము, ధనము నీ ఆధీనంలో ఉండాలి, అది వరం. ధనం మీద నీ ఆధిపత్యం ఉండాలి, ధనముని నీ ఓడుకుంటే నీకు తెలిసి ఉండాలి. అది వృద్ధి చేస్తుంది, సుఖం చేస్తుంది, నిన్ను దుఃఖం చేయది. భాగ్యనూరు చెప్తుండా, ధనము మీద నీ ఉండే, ధనము నీ ఆధీనంలో ఉంటే అది వరము, ధన ఆధీనం నీ ఉంటుంది సాపెనది. ఏం చేస్తుంది అది, మంది సాపెనిస్తారు, పిల్లల్ని జడపనిగా చూస్తారు, ఇంట్లోని జడపనిగా చూస్తారు, మిత్రులే శత్రులు అవుతారు, కాలుతారు. ఏం చేయందే వచ్చి నేను తిట్టిపోయినాడంటే నీ వస్తువులు, నీ ఇల్లు, నీ చేను, నీ గాడి చూసి ఈర్ష్య ఉంటుంది. ఏమి చేయందే ఏం తిడుతున్నాడు, ఏం సంబంధం, ఈర్ష్య. ధనం ఎక్కైతే లోకం మండుతుంది, అప్పుడు ఏం చేస్తుంది సాపెన. ధనాధీనం గిన నీ ఉంటివంటే ధనములోన ఉంటే అది సాపెన అవుతుంది, ధనం మీద నీ ఉంటే వరం అవుతుంది, అది నిన్ను బాధీయది. దానికి శంకరాచార్య ఏమన్నాడు, రే ఆ దాన్ని అది విపత్తికి కారణం. అది ధనం నుంచి మిత్రులను కొనుక్కుంటారు, ధనం నుంచి శిష్యులను కొనుక్కుంటారు, ధనం నుండి ఓట్లు కొనుక్కుంటారు, ధనం నుండి ప్రతి ఒక్క పనులు చేపిస్తారు. షెడ్డయి ధనమే చేపిస్తుంది కదా, దుడ్లను చూపితే అన్నీ మర్చిపోతాడు, చేయరాని పని చేస్తారు. ఇప్పుడు ఎవరికైనా అరే కూడా తప్పు చేసి నేను పోయి అడుగుదాం సాయం చేయరా, ఎవ్వడు రాడు, దుడ్లే అందరు వస్తారు. నువ్వు మంచిగా అడుగు. దానికి చాణక్య ఏమన్నాడు, బాగా చెప్తున్నది, ధనము నుంచి స్త్రీ నుండి భోగం నుంచి ఆవని పని లేదని చెప్పినాడు. ఆడ తపస్సు ధ్యానం చేసి గరజలేదురా మూర్ఖుడా అని చాణక్య చెప్పినాడు. చాణక్య తన శిష్యునికి. అతను ఏం చేస్తున్నాడంటే చూడు, అతను రాజ్యం కట్టాడు ఉండదు, రాజ్యం చేసాడు ఉండదు, శిష్యుల మీద విశ్వాసం లేకుండదు. వీళ్ళని చేసిన ఈ కొడుకులు మళ్ళీ అన్ని దాంట్లో పోతారు కదా, ఆడపాడవుతారేమని అతని వేషం మార్చిపోతుండే మధుశాలలా తాగేటి కాడ. ఆడ మాటలిని ఏమన్నాడు, ఈడ నీవు తోళ్ళు తిని చూడ చెప్తారు, ఆడ ఏం చేయదు అని చెప్తారు అంటుండే. చాణక్య రాజండి అన్నీ ఆడ ఏమీ చెప్పకు, కాలి తాపు గిలాసులు ఏ మధుశాల అన్నాడు. దాన్ని మధుశాల అంటారు. మధు అంటే తీపి కదరా, అది ఇట్లా తీయగా ఉంటుందంట, దుడ్లిచ్చి తాగిపోతారంట. అడిగందే పిలువందే వచ్చేది అదొక్కటే గుడి.
అన్నెక్క కాడికి పత్రిక వెళ్ళి ప్రసాదం పెట్టలే, పూజ చేయలే, గంటి కొట్టలే, బొట్టంటియలే, లైన్ మీద వాళ్ళకేం అన కూడా రాదు. ఆడ దొబ్బితే నడుస్తుంది, తిడితే నడుస్తుంది, దుడ్లిచ్చి తనిపించుకొని తాగొచ్చాడు. మధుశాల మళ్ళీ వాడు అన్నీ బయటికి కొడతాయి. ఏం చెప్పను అని చెప్తారు. ఆడ తోళ్ళు తిన్నది మర్చిపోతారు. నిష్ఠ కొట్టుకపోతుంది అది. నాయంత నిష్ఠ ఏం లేదంటారు. ఒక గురువు గెదిరిస్తేనే అహంకారం జాగ్రత్త అవుతుంది శిష్యుల్లా, అజ్ఞానిల్లా. కానీ ఆడ తిట్టి కొట్టని ఏమన్నారు. ఈయనకి చూడు బాగా ఈయనకి చెప్తుండే ఇవన్నీ. అంటే అధ్యాత్మంలోని అహంకారం పొయ్యలేదు. జ్ఞాని అనుకున్నప్పుడు వచ్చి అహంకారం జర్ర నువ్వు ఎదిరి 10 మంది నాకని ఆడ తిట్టని కొట్టని ఎవరు చెప్తలేడు. ఈయనకి యాడది ఆధ్యాత్మిక, యాది లేదా ఆధ్యాత్మిక విద్యాత్మి లేదా. ఆడ ఒక్క మాట తాళని కావలేదు. ఒక మంచి మనిషి ఆడ అహంకారం లేదా. యాడికి పోయి తపస్సునిది నిష్ఠ కొట్టుకప్ప దానికేమంటారు. ఇది ఊక్క కొట్టుకపోతుందిరా. ఏ దాంట్లోనా అర్థం అనర్థం భావాయ నిత్యం అన్నాడు. ఇది అర్థం అనర్థం చేస్తుంది. దీన్ని కోరకరా. మళ్ళీ ఏం కోరలే, జ్ఞానం కోరు. ఆ జ్ఞానం నేను సుఖం ఇస్తుంది. జ్ఞానికాడికి ఇగిన ధనం వస్తే అది నిత్య ఉపయోగమవుతుంది, కళ్యాణం అవుతుంది, లోకోద్ధారం అవుతుంది. అజ్ఞాని కాడ ధనం వస్తే ఏమవుతుంది అంటే వాడు కొంటాడురా. ఏమిటివి మరణముని కొన్నిటిది ఏం లేదు, వాడు మరణంనే. ఆ దానికి ఏమన్నాడు, పుత్రుదాపి ధనభజం భీతి. రే కొడుకుగిన సరిగా లేనోడు ఉంటే ఏం చేస్తావు. ఓడు కూడా ఏం చేస్తాడు, కొడుకు అడిగితే ఇయ్యాడు, సంపుర్రా అంటాడు, కొట్టుర్రా అంటాడు, ఆడని అప్పు తీసుకొచ్చి చూడజెప్పురా అంటాడు, ఇజ్జత్ తీరా అంటాడు. ఇవన్నీ చేయడం కొడుకు, లోకం కాదు కొడుకు కూడా చేస్తాడు. పుత్రదాపి ధనభజ భీతి. కొడుకు కాడ కూడా నీకు ఇది ఉండదురా. ధనం నుంచి సర్వం సుఖం అని అనుకునకో. ధనమే మూలం ఏమిడిది విపత్తికి, దుఃఖంకి, కష్టంకి కారణం. ఎందుకంటే ఎవరికాడ ఏం లేకుంటుంది కదా. వాడు అప్పుడు ప్రయత్నం చేస్తాడు, తపస్సు చేస్తాడు, ధ్యానం చేస్తాడు, పూజ చేస్తాడు, పుణ్యం గడిచినాక ధనం వస్తుంది కదా. అప్పుడు లేనప్పుడు ఎవరు అడిగి లేకుంటారు. అన్నీ వచ్చిన వాళ్ళకి ఏమంటారు కొత్త బంధు బలగం అందరూ అవంటారు. అప్పుడు అందరూ వస్తారు. ఏనికి అతన్ని చూసి కాదు, ధనంని చూసి. ఆ ధనంని ఎట్లా తీసుకున్నారని కొందరు బెదిరించి తీసుకుంటారు, కొందరు ఏడిచి తీసుకుంటారు, కొందరు అడిగి తీసుకుంటారు. కానీ ఏ రీతిలోనో తీసుకుంటారు, తీసుకునేది. కానీ వాడికి తెలియదు అది. అధ్యాత్మలోకి వచ్చినప్పుడు వాడు విచారం చేస్తాడంట. మూర్ఖుడా, ఒక స్త్రీ నిన్ను చూడజెప్పి తీసుకపోయా, ఒకడు బెదిరించి తీసుకపోయా, ఒకడు నీకు ఆశ ఇచ్చి తీసుకపోయి ముంచే వడ్డిస్తానని ఇయ్యప్ప ఆడ అన్నారు. కానీ దానము జ్ఞానం అనేటోళ్ళకి హుషారవుతారు. ఇంత మూర్ఖులు. ఒక జ్ఞానిలకు అన్నప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది, అహంకారం దెబ్బతడి. జ్ఞానికి అనాలే మేము అనొస్తాం లే. మూడు కూడా ఒక అజ్ఞాని తిట్టిపోయి ముంచిపోవడానికి అందుకే కాదు, జ్ఞానికి ఎందుకంటుండవు అహంకారం ప్రదుర్భావం అవుతుంది. అప్పుడు అహంకారంకి టచ్ చేయనాడు గురువుని కూడా ఇవ్వరు శిష్యులు. అహంకారం పెద్దది. మళ్ళీ ఆ అహంకారానికి మూలం ఏమిటి కొత్త ధనం. ఇప్పుడు రోగం వచ్చినోడు ఏమంటాడు, అయ్యా దేవుడా బాగైతే చాలనైనా. ఒక్కోడు రోగం ఉండే, ఆ రోగం ఉంటే ఆలో పిల్ల అన్నదమ్ములు ఇడిచిపెట్టండి, మఠంలు ఇడిచిపోయి. ఏమంటే శిష్యుడు అప్పాపదు నమ్మినాం, సస్తే నీకానే చావని మోక్షమాన్ని అవుతుంది. అతని ఆడబెట్టి సాక్కుంది. అంత ఇవేమరుండోని ముట్టరు. కానీ వాళ్ళ జత తినబెట్టిన పక్కన పెట్టుకున్న, శాస్త్రాలు చెప్పిన, ఎంట పెట్టుకొని తిరిగిన, ఔషధాలు ఇచ్చిన, ఆశీర్వాదం ఇచ్చిన, బాగైన మలక ముట్టకుండా వాళ్ళని చూసి పోతుండ్రి. వాళ్ళు పిల్లలు మిత్రులు అందరూ దవ్వుతుండ్రి. ఇప్పుడు బాగైనా మనకేమనే, నేను బాగైతున్నట్టు, అయ్యా నువ్వేం చింత చేయక మఠం కట్టిస్తానే. అయ్యా నువ్వేం మఠం కట్టవు, ఒక రూమ్ కట్టి చాలంటి. రూమ్ కట్టలేదు, మఠం కట్టలేదు, వచ్చిన దుడ్లని లంజకిచ్చే లంజ విషయమే చంపే. పాయ గురువు చేసిన సేవ, గురువు బాగా చేసిందంతా పాయ కొట్టుకుని ఆడా. యా బీమారి నుంచి నీవు బాగైతే ఎవరు బాగా చేయింది, గురువు బాగా చేసి, దైవం బాగా చేసి నిన్ని. ఆ గురునాథుడు, ఆ గురు కృప నుంచి అయినా మనకు ఆ గురువుని మనిషి.
అజ్ఞానంలో పడి మళ్ళీ స్త్రీలోన పడి అల్లి నీ రోగం మళ్ళీ ప్రదుర్భావమా మరణమా ఏంటదిరా నీది ఎక్కడ భక్తి ఖాళీ నీ కాడ చేస్తే చాలు మోక్షమైతే తప్ప యా మిత్రులు లేరు బంధువులు లేరు బలగలేరు ఎవరు లేరు నాకు అన్నోడు బాగైన మరక గురువే బేకలేదు వాళ్ళకి ఇంక చేయబేకవుతుంది కదా మఠ మందిరం ఇయ్యబేకవుతుంది కానీ పెట్టుకున్న ప్రియసులకి ఇచ్చిరి వాడు ఇచ్చిన దాన్ని తిని చచ్చిపోయింది దుడ్లు బాయ ప్రాణం బాయ కదరా దేవుడు ఏం చేసే ఆడ మాటిచ్చి తప్పుతావు కొడుక గిడ మాటి ఇవి అయిన కథలు చెప్తాడు పేర్లు చెప్పాను ఇప్పుడు ఏడాది స్వర్గంలో మంచిగా ఉండని మహాత్ములు ఇట్లా ఊరు నమ్మలేదు వాళ్ళని కేరి నమ్మలేదు పిల్లలు నమ్మలేదు జల ఎవరు అన్నదమ్ములు అందరూ ఇడిచిపెట్టి గురుకాడ మరణమైతే చాలప్ప అని కానీ గురువు లెక్క చేయకుండా ఎవరిని నిన్ను పట్టుకొని పడి బాగా చేసిన వాళ్ళక ఎవరికి ఇచ్చిపోతుంది ఆడపిల్లలకా సమాజ్కా బంధుబళగంకా మఠంకా మందిరంకా ఇతరులు కదా ఇట్లా కూడా పాపాచరణం ఎక్కైతే ఆడబోతూ తెలియదు ధన మూలము జగత్తున్న ధనము విపత్తికి కూడా మూలమే ధనము లేదా ప్రాణంకి కూడా మూలమే ధనము లేదా కీర్తిని కూడా కిందికి తెస్తుంది కీర్తిని కూడా పెంచుతుంది కీర్తిని కూడా తెస్తుంది మానం కూడా ఇప్పిస్తుంది అపమానం కూడా చేపిస్తుంది ఇచ్చినోనికి ఆరేపిస్తుంది ఈయనోని తిట్టిపిస్తుంది ఇచ్చినోని మొక్కిపిస్తుంది ఈయనోని దొబ్బుతుంది ధనము లేదా ప్రేమను కూడా పుట్టిపిస్తుంది ప్రేమను కూడా తీపిస్తుంది సో ధనము విపత్తికి కారణము ఏ రీతిగా ధనం సుఖమిస్తుందని ఎన్నాడు అనుకున్నక్కరి అది సాధనము సాధ్యం కాదు సాధ్యం పరమాత్ముడు సాధ్యం మోక్షము సాధ్యం జ్ఞానము అది సాధనం అది బేకు ఏనికి బేకు ఇల్లు కట్టుకోనికే గాడికి మట్టలు కట్టనీకే మందిర్లు ఇప్పుడు మట్టలు మందిర్లు కడితే లోకోద్ధారం అవుతుంది అది అసంఖ్యులను ఉద్ధారం చేస్తుంది ఆడ ధనము పుణ్యం ఇస్తుంది కదా నువ్వు ఇల్లు కట్టుకుంటే నీకాయ అది లోకంకి కాదు కదా సో దానికి ధన మూలం జగతన్న ధనము లేదా ధనము దేవుడు కాదు కానీ దేవునికిన్నా చిన్నది కాదు దేవుడు చెయ్యని పనిని ధనం చేసి చూపుతుంది దేవుడు ఎప్పుడు దిగలే ఎప్పుడు ఆశీర్వాదం మేలే ఎప్పుడు వచ్చి చెప్పలే కానీ ధనం అన్నీ చెప్తుంది అన్నీ చేపిస్తుంది అన్నీ చూపుతుంది లేని దాన్ని పుట్టిస్తుంది ఉన్నదాన్ని పోగొడుతుంది ధనం ధర్మముని గప్పుతుంది అధర్మని మీనికి పెడుతుంది ధనం న్యాయముని సోలిపిస్తుంది అన్యాయంని గెలిపిస్తుంది ధనం మంచి మంచి నిష్ఠ ఉన్నోడని 100 రూపాయలు 500 10,000 రూపాయలు పోగొడుతుంది వాడు మంచోడప్ప ఇతనేమి నన్ను పోతే వాడు 10,000 సాయం చేసి ఇతనే చేసే మరి ఉన్నావా అనుకోండి ఇతనావంటాను అంటాడు నీ దుడ్లో నుండి పోతుంది నిష్ఠ కొట్టుకపోతుంది అది నిష్ఠ అనేది మా గురు మాకు ఏమి ఇచ్చలేడు ధ్యానం మంత్రం చూపి ఏమి చెప్పలేడు నేర్పిలేదు ఏమి ఇచ్చలే ఎప్పుడు పోయినా తిడుతుండే మేము ఇడిచినామా అన్నామా అరే నా శిష్యులు జ్ఞానమా నా శిష్యులకు జ్ఞానం తెలియదు నేనుకంటే ఈ తక్కువ కులంలో వచ్చిన అన్ని శాస్త్రాలు తెలుసుకున్న తెలపాలి అన్ని శాస్త్రాలు ఇప్పుడు ఏ శాస్త్రాలు మంచిగా చెప్తారా అవన్నీ నేను చెప్పినరా నానే ఆవులు తీసుకున్నా నానే పత్రికలు ఇచ్చిన నేనే పిలిచి శాస్త్రం చెప్పిన రావని మూర్ఖులు ఇవి ఇప్పుడు చూడు నా శాస్త్రం బయట దేశం కూడా ఇన్ని అందరూ అవుతారు వీళ్ళకి బంగ్లా బేక్ గురు బేకలేదు అయినా ఇది జ్ఞానం అంటే ఇది ధనము ఇంకేమి లేదు ఇక్కడ జ్ఞానం ఉండదు ఈడ జ్ఞానం ఉండదేమి లేదు జ్ఞానం వినం ధనం ఇంకేమి లేదు దానికే అనర్థ అర్థ మనర్థ భావాయ నిత్యం నా స్థిత సుఖలేశ సత్యం ఇది సత్యం రా పుత్రుడు కూడా ఇడవరంట ఒకవేళ ధనం ఏనికంటే ఒక కథ చెప్తే ఒక మహాత్ముడు ఉండే జ్ఞాని తపస్వి యోగి అన్నీ 3 పనులు చేసి ధనం గడిచే అతని పెళ్ళి ఒక పిల్లని చేస్తే 2వ పెళ్లి చేసుకుని 4 పిల్లలు ఏమై గుర్తా అప్పుడు ధనం ఎంత అయిందంటే ఆ ధనం గురించే తల్లి పిల్లలు అతను చంపేసి అది పోని రైల్వేలకి వెళ్ళి తండ్రి ఉంటే కొడుకు పని లేకుంటే తల్లి పిల్లలు మాట్లాడుకుని తండ్రిని పాస్ ఇచ్చి చంపి పనికి ఎక్కిన వాళ్ళు ఉండరు ధనం ధనం లోభం పెద్దది ఆడ పుత్రుడు మిత్రులు ఎవరు చూడాలి ఆడ పాపం పుణ్యం సస్తేనే పని కదా రిటైర్ అయితే పని లేదని చెప్పింది గవర్నమెంట్ పైన రిటైర్ అయితే పని అని చెప్పిండే ఇప్పుడు రిటైర్మెంట్ దగ్గర ఎవరు నిలబడలే అయిపోయి కదా
సస్తే ఒక్క దినం ఒక గంట కూడా ఉంటే పని ఇస్తుంది. అప్పుడు ఏం చేస్తారు కొడుకులు తను గొత్త ఎట్లా చావాలని మొక్కుతారు పని. ధనం పుత్రదాపి ధనభజ భీతి. నీవు పక్కలోడు ఊరోడు కేరోడు అనుకోని నింటున్నోడు నుంచి కూడా ధనం ఉంటేగిన బాధనే. ధనం ఉన్నోడు లేదా నిద్ర జగ్గి చేయడు. ఎవరు దోస్తారు, ఎవరు అడుగుతారు, ఎవరేమంటారు. ఎవరైతే ధనం ఉంటుందో ఓని వినాకరణ నింద చేస్తారు. ఓనికి ఎక్క ధనం ఉన్నోని చూస్తే ఈర్ష్య అవుతుందంట. వాడు పాపం చేసిండొచ్చు అంటారు. దేవుడు ఏమో పుణ్యం చేయనాడని అంత దేవుడు ఇచ్చినాడు. నీవు చెయ్యి, ఓని నింద చేసి నీకేం దొరుకుతుంది? దరిద్రుడా ఏం దొరకదు. దరిద్రుడు ఏం చేస్తారంటే శ్రీమంతులను తిడతారు. ఏమో పాపం చేసినాడు ఊకనే వస్తాయి ఎందులో. వాడు ధనం ఎక్కైనా మళ్ళీ ఆ ధనం దక్కేనికి వాడు నానా బిజినెస్లు చేస్తారు. ట్యాక్స్ దక్కిస్తారు, ఇతరులకు ఇస్తారు, రాజులకి అందరికీ ఇస్తారు. అది వీళ్ళకి పాపం అనిపిస్తుంది, వీళ్ళకి ఏం దానికి. దారిద్రత నింద చేస్తారు ధనవాన్లని. ధనవాన్లు ఏం చేస్తారంటే దారిద్రుడు వచ్చి ఇసుకపోతాడు, గుంజుకపోతాడు, ఇట్లాంటి పక్కలు వద్దు అని దొబ్బుతాడు. తానకిన తక్కువని మీన ఏముంటుందంటే అహంకారం ఉంటుంది. తానకిన్న ఎక్కువని మీనంటే ఈర్ష్య అవుతుంది. ఓనికి నాకు ఒక్కటే పెట్టుండా, నాకే ఎడుతుండే ఎట్లా అవ్వలేదు, ఓంది ఎట్లెక్క అని పగరిచ్చి పెట్టుకుంటారు మేనేజర్లని. ఓనికిన డబల్ చేయి, ఓనికిన ఎక్క చేయి, తొనికి డబల్ పగరిస్తా, ఓనికిన తక్కువ తీసేస్తా అని. ఇదంతా ధనం కదా. ధనం అనేది సాధనం సాధ్యం కాదని పైన తెలుసుకోరా నాయన. శంకరాచార్య అనేది ఏమంటే ధనమూలం జగత్ అయినా అది సాధనమే, సాధ్యం కాదు. అన్ని అనర్థలైన జగత్తులో విచారం చేసి చూడు, ఎన్ని అనర్థమైనవి, ఎంత పాడైంది ధనం నుంచే. ధనము మఠం ఉండే ఏమి లేకుండే మఠమాయ 4 ఎకరాల భూమి కార్యక్రమం చేస్తాడు. ఇండ్లా గాడిలు కొనే మా ఇళ్ళ మేము ఇడిచిపోయింటేమి అంత చాలా పద్య చెలగొట్టిండ్రి. ఎవడు అప్పుడు రాలేదు అడగనికే. 4 ఇంటి ఎట్లా కొని ఏమొచ్చాయి, ఆ నుంచి వచ్చాయి, ఎట్లా చెడపలే అని నా శిష్యులే గ్రూపు చేసిండ్రి. వాళ్ళకి ఇండ్లు ఇప్పేయాలని నేను తండ్లాడిని ఆశీర్వాదం ఇచ్చినరా. ఇప్పుడు నేనే అంటుండేవాడు ఎన్ని పోనాని. ఎందుకు వాళ్ళకి ఇప్పించిన నిలబడి మాట్లాడి ధనం ఇప్పించి అప్పులు ఇప్పించి చేస్తే ఆ గురుకు అంటారా. కానీ ఒక్కనాడు ఒక కార్యక్రమంకి ఇచ్చలేరు, ఆరేసుకపోయినారు. నా శిష్యులు బాగా కావాలని నేను అనుకుంటే సన్యాసికి శిష్యులే సర్వం అనుకునేంటి. అది తప్పు. నోటితోటి అప్పంటే అప్పు అయితేలే తప్పది. ఓనిల్లు ఓని గాడి ఓందే, నాదే. ఇది అహంకారం నుంచి అనను. లోభం లేదు సన్యాసులకి. నన్ను తెలుసుకున్నా అని తిడిచిన అందరు బాగా చేసిన. నా కొనకి ఏం చేసుకుంటలేను. అందరికీ బాగా చేసిన. ఎప్పుడు అందరికి చేసినప్పుడు అందరి కదా ఎవరు నాన్న అనుకుంటే నా చిచ్చలేదు నాది కదా అనుకొని ఎప్పుడు ఫోన్ కూడా అడిగి తీయలేదు. అరే రామచంద్రంలో ఫోన్ వచ్చింది చెప్పు కదా. నేను చెప్పని పని లేదా, ఎవరు చెప్పన్నారు ఫోను, అరే నీవే నంబర్ ఇచ్చినావు కదరా చెప్పని. ఇచ్చింటూ కానీ ఎంట వచ్చింటని వాడు ఒక ఫోన్లు చేస్తే మాకేం పని లేదా. అప్పుడు నేను ఫోన్ కొంటి. ఇవన్నీ తప్పులు లోకంలో చెప్పాడు. ఎవ్వని కాడు ఉన్నది ఓందే, ఎవ్వని చేతిలో ఉన్నది ఓందే. అది ఈ లోభంకి పేరు చేసుకుని లోభంకి కొనలేను రానేనేమి. నా గురువు బాగాడు, నా శిష్యులు బాగాలని ప్రయత్నం చేసిన మంత్రులు యంత్రులు సాయం చేసిన ధనం నుంచి నా ఇంటి కూడా నమ్మలేదు. నాకు బంధుబలగం బేకలేదంటే నా బంధుబలగం నాకు పనికి వచ్చి నా కొనకి ఏడ్చిరి, అన్నం ఇచ్చిరి, బట్టలు ఇచ్చిరి. యా శిష్యులు చేయలేదు. కానీ బాధ ఏమైనంటే సర్వత్యాగి ఉండి నాదే అని నమ్మిన కొడుకులు ఒక్కనాడు ఒక్క రూపాయి ఇవ్వకుండా ఒక్కటి ఏం పెట్టకుండా 5 నూళ్ళు దానం ఇస్తే మళ్ళా అన్నారు కార్యక్రమంలోకి. మందికి పోవద్దు రావద్దు ఇయ్యొద్దు అని కార్యక్రమం నిలబెట్టేటాన్ని భావం చేసిన వాడు జ్ఞానిలా సమాజ సేవకులా. వాడు అన్నాడు కూడా ఇండ్లు ఇప్పించింది. నేను చేసింది ఉంటే అది పోతుంది, ఓడి చేసుకుంటే నిలబడుతుంది. గురువు చేసింది తింటే పోతుంది. ఎందుకు గురువు నింద చేసిన వాడికి అన్నాడుకుంటలేదు అది. సో దానికి ధనమూలం జగత్. ధనం ఉండాలే. యా శిష్య జ్ఞానం బేకని వాడు ఎట్లా నొప్పుతాడు. ఇప్పుడు బయట దేశం ఉన్నోళ్ళందరూ గురువు అని మానేసి పూజలు చేస్తారు. ఏం చేస్తారు బోధ అయ్యలేరు. ఇంకా ఎన్నో మంది పూజలు చేస్తారు. కానీ బోధ అయినోనికి ఇంకో గురుని ఎవరికాడ గాడి ఉండదు బంగ్లా ఆ గురుని తెచ్చి పూజ చేయాలి. నీ గురువు బాగాలేదా, మా గురువు నేను కాదనిలే. పిల్లలు ఉండ్రి అప్పులోడు ఉండ్రి అందరూ వచ్చి తిడుతుండ్రి అవన్నీ అనలే. నేను నాకు బేకేం జ్ఞానం కదా.
బంగారం ఇచ్చినాడు. ఇప్పుడు ఆ బంగారం నీ గంటల్లో పడ్డ తీసుకో అన్నాడు, తీసుకున్నా. బంగారమే కదా. ఇప్పుడు రేపట్ల లేరురా శిష్యులు ఈ కాలంకి. ఆ ఉపదేశం ఇచ్చి సంబంధం చేసుకొని అనిపించుకొని పాపం కట్టుకున్న రాదు. ఇవ్వకుండా దవ్వేట ఆశీర్వాదం ఇయ్యలే, జ్ఞానం ఇయ్యాలి. జ్ఞానము అందరూ చెప్పాలి, అందరు నాని శాస్త్రం చెప్పనీకి నేనే రూమ్ తీసుకున్నాలే, నేనే చట చేయలే, నేనే మైకి దాపాలి, నేనే వాళ్ళని పిలవాలి, నేనే శాస్త్రం యా కూడా చెప్పిండరా. నాకు చాలా మనమే పిలిచి చెప్తున్నాం, వాళ్ళకి ఇష్టం లేదు. పంచాంగంకి యంత్రంకి తాయితే దవలు అందరు వస్తారు. జ్ఞానంకి ఎవరు వచ్చినాడు? ఎవడు అడిగిన జ్ఞానము? యా ధ్యానం అడిగినారు? ఎవడు అడిగలేదు. దానికి చూపుతే కార్యక్రమాలు చేరి పెద్ద పెద్దవి అందరు వస్తారు, అన్ని కులస్తులు వస్తారు. మన కులం అని అనుకున్న కులంకి కులం వైరి, నీళ్ళకి నాసు వైరి. ఆధ్యాత్మికులకి ఉంటే మీరు మీకు దారిలో చేస్తున్నాడు బందావరదంటే పెళ్ళిళ్ళు దాపురి అయితే ఇయ్యకుండా లేదు. రారి సేవ చేయరి. తను మన ధనం నుంచి శరీరం నుండి సేవ చేసి కూడా పుణ్యమే, మనసు నుండి స్థుతి చేసి కూడా పుణ్యమే. దుడ్డేలనే తోలుకొని రారి, తినబెట్టు, ఆడ నిలబడి చేయరి. ఆ పుణ్యంలో మీరు ఉన్నట్ల. ఆ జాతరలో మీరు వచ్చినాక ఊరు జాతర దాసం ఉన్నది గురుది లేదా? ఉడి శిష్యులు అంటారా? మేము ఎవడు చేసినా మన కులంలో చేస్తుండా పెంచాలనే భావం ఉండాలి. ఎక్క కులం వాళ్ళు ఇచ్చినారు, చేసిపోయినారు అనిపించిన వాళ్ళు ఎవరు? మన కులమే. ఎనికి ధనం, ధనం బేకులకి పైసా. అర్థం అనర్థం భావాయ నిత్యం. ఇది సత్యం రా. జగత్తులో ఎన్ని కష్టాలు వచ్చినావు ధనం నుంచే. పుత్రుడు ఇడవడం మంది ఎవరు ఇడుస్తాడు? దానికే అర్థమనర్థం భావాయ నిత్యం నాస్తి తత సుఖలేశ సత్యం పుత్రదాపి ధనమజ భీతి సర్వత్రేయ భీత రీతి. ఈ రీతి అన్నిట్లో ఉండదు, అన్ని లోకంలో ఉండదురా. స్వర్గంలో కూడా పదవి కొరంకే ఇంద్రుడిని ఎట్లా తీయాలి అని కసి అందరు దేవతలు కూడా ప్రయత్నం చేస్తాడు. తపస్సు చేసినోడు నా పదవి అడుగుతారేమని ఇంద్రుడు వాళ్ళని చెడిపోతాడు. దేవలోకమైనేమి నరకలోక ఆ లోకంలో పోయినది ఎక్కడ ఇడవది. సర్వత్రేషం విహీత రీతి. దేవుడు కూడా ఈర్ష్య ఉండదంట. వాడు జిగ్గి తప్ప చేసినట్టే నా పదవిలో ఒక్కున్నానంటే పోయి చెడుపురా అంటాడంట. ఏడదేది ఇది. ఇది అన్ని అంకెలు ఉండదు, అన్ని లోకంలో ఉండదు. దానికే ఇది తెలుసుకో. పదవి ప్రతిష్ట ధనం ఏమిటిది అంటే అనర్థ అన్నాడు. అనర్థం చేస్తుంది. జ్ఞాని ఉంటే అర్థము. మట్టలు మంది లేనికి వెళ్తుంది. జ్ఞానిల కాడ ఉండదు ధనం. అది అజ్ఞానిల కాడ లేవు. రాజులైనా కూడా మునిగినాయి, రాజ్యులై మునిగినాయి, పేర్లు లేవడాయి. జ్ఞానిలో ఉండే ఎనికి నీ స్వార్థం ఉండరు. ధనం నిత్య ఉపయోగమవుతుంది అడ, అది కార్యం నడుస్తుండదు. అట్లా నీ ధనం మీద అధిపత్తిగిన ఉంటేనేమో నీకు వరము. ధనం కింద నీ ఉంటే ధనము నీ మీద ఉంటే అది శాపనం. ఇది బాధ్యాసం పెట్టుకొని దానికే అర్థమనర్థం భావాయ నిత్యం నాస్తి తత సుఖలేశ సత్యం పుత్రదాపి ధన భజం భీతి సర్వతేష విహిత రీతి. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే.